నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకి స్వాగతం. పెళ్ళై 29 ఏళ్ళు, వాళ్లకు 3 పిల్లలు. అయితే జీవితంలో ఇక కలిసి ముందుకు సాగలేని పరిస్థితి. సంగీత ప్రియులను తన అద్భుత సంగీతంతో ఓలలాడించిన ఆ వ్యక్తి జీవన రాగం ఆలపించడంలో మాత్రం ఓడిపోయారు. చివరికి 29 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులు అనే అపశృతితో ముగింపు పలుకుతుండడం సంగీత ప్రియుల్ని ఆవేదనకు గురి చేస్తుంది. దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, సైరా దంపతులు విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఈ చేదు వార్తని రెహమాన్ భార్య సైరా తరపు న్యాయవాది వందనా షా గత రాత్రి పేర్కొన్నారు. పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని సైరా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి సైరా తీవ్రమైన ఆవేదనకు గురయ్యారు. తీవ్రమైన భావోద్వేగం, ఒత్తిడి అనుభవించి తీసుకున్న కఠిన నిర్ణయం ఇది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ, అన్యోన్యత ఉన్నప్పటికీ వారి వివాహ బంధంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక వాటిని అధిగమించలేని పరిస్థితుల్లో కలిసి ఉంటూ బాధపడడం కంటే విడిపోవడమే ఉత్తమమని నిర్ణయం తీసుకున్నారు అని లాయర్ వందన పేర్కొన్నారు. సైరా కుటుంబ సభ్యులు గుజరాత్ నుంచి చెన్నైకి వెళ్ళి స్థిరపడ్డారు. రెహమాన్, సైరాలకు 1995లో పెళ్ళైంది. వీళ్లకు ఖతీజా, రహీమా, అమీన్ అనే 3 పిల్లలున్నారు. ఈ కష్టకాలంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ మీడియాకు విజ్ఞప్తి చేశాడు. ధన్యవాదాలు.